వెల్కమ్ టు మై ఛానల్. చూడండి వర్షం ఎంతలా కురుస్తుందో. ఈ వర్షంలో వేడి వేడి ఆనియన్ పకోడీలు బజ్జీలు ఉంటే చాలా బాగుంటుంది కదా. అయితే పదండి మరి పకోడీలు బజ్జీలు చేసేద్దాం. ముందుగా పకోడీలు చేద్దాం. ఆనియన్ పకోడీ కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను నేను ఈ విధంగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని 1 by 1 ఈ గిన్నెలో వేద్దాం. ఇక్కడ నేను కొంచెం కరివేపాకుని కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు 1 కప్పు శనగపిండిని వేసి కొద్దిగా నీళ్లు పోసి ఈ విధంగా కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి నూనెను వేడి చేద్దాం. నూనె వేడయ్యింది. ఇప్పుడు పిండిని కొద్దిగా కడాయి మొత్తం వేసి బాగా ఫ్రై చేయండి. చూడండి పకోడీ ఫ్రై అయ్యింది. ఈ విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా ఫ్రై చేద్దాం. చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బజ్జీల కోసం నేను ఇంట్లో ఉన్న నార్మల్ పచ్చిమిర్చినే తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి లోపల ఉన్న గింజలు మొత్తం తీసేయాలి. ఇప్పుడు కొద్దిగా వాము, ఉప్పు, నిమ్మరసం కలిపి ఈ పచ్చిమిర్చిలో ఫిల్ చేయండి. ఇప్పుడు 2 కప్పుల శనగపిండిని తీసుకొని ఇందులో కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడాని వేద్దాం. ఇప్పుడు దీనిని కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేద్దాం. చూడండి ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చిని ఈ పిండిలో డిప్ చేసి నూనెలో వేద్దాం. ఇప్పుడు వీటిని వెంటనే తీసేసి మళ్ళీ ఇంకోసారి డిప్ చేసి మళ్ళీ ఫ్రై చేద్దాం. ఇలా చేయడం వల్ల మనకు బజ్జీ హోటల్ బజ్జీ లాగా లావుగా కనిపించింది.
బజ్జీలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక టిష్యూ పేపర్ మీద పెడదాం. చూడండి బజ్జీ ఎంత లావుగా ఫ్లఫీగా ఉందో. ఇప్పుడు బజ్జీని ఈ విధంగా కట్ చేసి కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసం వేస్తే ఉల్లిపాయ బజ్జీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.